This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు సెప్టెంబర్ 28కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కు, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, ఇతర పోటీ పరీక్షలైన ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కీవర్డ్స్, అదేవిధంగా దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఏదైనా కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యేటప్పుడు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి డైలీ. సో డైలీ నేను చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఒక రెగ్యులర్గా ఒక నోట్స్ను మెయింటైన్ చేయండి. సో దాని ద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది, ఈజీగా రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో ఇక ఈరోజు ముందుగా మనము కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం తీసుకుంటే, ఇండియా జపాన్ నేవీస్ మ్యాచ్ స్కిల్స్ ఇన్ నార్థన్ అరేబియన్ సీ అని ఒక ముఖ్యమైన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇండియా మరియు జపాన్ల మధ్య నావికా విన్యాసాలకు సంబంధించిన అంశం ఇది. సో ఇది 4th ఎడిషన్ నావికా విన్యాసంగా మనం చెప్పుకోవచ్చును. సో భారత్ మరియు జపాన్ల మధ్య 4th ఎడిషన్ ఆఫ్ బైనియల్ ఇండియా అండ్ జపాన్ నావల్ ఎక్సర్సైజ్ ఈజ్ అండర్వే ఇన్ ద నార్త్ అరేబియన్ సీ. ఈ ప్రాంతంలో జరుగుతుంది, నార్త్ అరేబియన్ సీ అనే ప్రాంతంలో. సో ఇండియా మరియు జపాన్లకు రెండు దేశాల మధ్య ఈ నావికా విన్యాసం అనేది కొనసాగుతుంది. సో ఈ నావికా విన్యాసం పేరు మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జిమెక్స్ అని దీనిని పిలవడం జరుగుతుంది. ఇండియా మరియు జపాన్ల మధ్య జరిగే నావికా విన్యాసం పేరు ఇది, జిమెక్స్. ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఈ నావికా విన్యాసం జరగడం వలన ఇరు దేశాల మధ్య ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో, సో ఇరు దేశాల మధ్య సహకారము మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఓషన్ రీజియన్ మరియు ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి సో భద్రతా పరంగా ఇరు దేశాలు భవిష్యత్తులో తీసుకునే అంశాలపై కూడా ఇక్కడ వారు సమాచారాన్ని షేర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇరు దేశాల మధ్య ఈ నావికా విన్యాసం కొనసాగడం వలన. అదేవిధంగా తమ ఇరు దేశాల మధ్య ఉన్న ఈ నౌకాదళానికి సంబంధించి సో సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇరు దేశాల మధ్య షేరింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా ఈ జిమెక్స్ నావికా విన్యాసంలో కొన్ని నావికా దళాలకు సంబంధించిన పేర్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ నావీ విల్ బి రిప్రజెంటెడ్ బై ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ దీపక్ అనే ఈ నౌకా దళాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని సో ఇందులో ఈ నావికా విన్యాసంలో ప్రదర్శించనున్నారు. సో ఇక్కడ ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. సో ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ తర్కష్ అండ్ ఐఎన్ఎస్ దీపక్, వైల్ JMSDF will be represented by the JS కాగా అండ్ JS ఇజాకుచి. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఇది జపాన్కు సంబంధించిన నావికాదళానికి సంబంధించిన పేర్లు ఇవి. సో JS కాగా మరియు JS ఇజాకుచి ఇవి దేనికి సంబంధించినవి, ఏ దేశానికి సంబంధించినవి అంటే జపాన్ దేశానికి సంబంధించినవి. సో ఇక్కడ భారత్ మరియు జపాన్ల మధ్య అంతర్జాతీయ పరంగా ఈ సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ మరియు ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో సో ఈ ప్రాంతంలో రాజకీయ పరంగా మరియు ఆర్థిక సుస్థిరతకు భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతము శాంతి, సంపద, సుస్థిరతతో వర్ధిల్లాలి అంటే సో ఇరు దేశాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత సంఘటితం కావాల్సిన అవసరం అనేది ఉంది.
సో అందులో భాగంగానే సో ప్రస్తుతం ఈ నావికా విన్యాసాలను ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసి సో ఈ నావికా విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత జిమెక్స్ ఆ నావికా విన్యాసం పేరు మరియు ఇందులో పాల్గొన్న భారతదేశానికి చెందిన నావికాదళ విన్యాసానికి సంబంధించిన పేర్లు, అదేవిధంగా జపాన్కు సంబంధించిన నేమ్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యూహాత్మకంగా ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి మరింత రక్షణ చేకూర్చే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్ రీజియన్ మరియు ఇండో పసిఫిక్ రీజియన్. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశం. ఇది ఇన్విజిబుల్ కిల్లర్ థ్రిటెన్స్ కంట్రీస్ శాండల్వుడ్ ఫారెస్ట్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ శాండల్వుడ్ ఫారెస్ట్ అనేది మనకు ఎక్కువగా కర్ణాటక మరియు కేరళలో కనిపిస్తాయి. సో ప్రస్తుతం దానికి సంబంధించి ఒక రకమైన వ్యాధి అనేది ఈ శాండల్వుడ్ ట్రీస్కి సోకింది అనే అంశం ఇక్కడ ఒక పరిశోధనలో ఇక్కడ తేలడం జరిగింది. సో ఇండియాస్ శాండల్వుడ్ ట్రీస్ ద కంట్రీస్ ప్రైడ్ particularly of Karnataka are facing a serious threat with the return of the destructive sandalwood spike disease. ఈ నేమ్ గుర్తుంచుకోండి, శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అనే ఈ వ్యాధి అనేది ప్రస్తుతం ఇక్కడ ఈ చెట్లకు సోకడం జరుగుతుంది. సో తద్వారా పర్యావరణానికి కూడా కొంతమేరకు నష్టం కలిగే అవకాశం అనేది ఉంటుంది. సో ద ఇన్ఫెక్షన్ హ్యాస్ రీసర్ఫేస్డ్ ఇన్ ద aromatic trees న్యాచురల్ హ్యాబిటెట్స్ ఇన్ కర్ణాటక అండ్ కేరళ మరియు కర్ణాటక ప్రాంతంలో ఈ శాండల్వుడ్ ట్రీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీరు ఆర్ సుందర్రాజన్ మరియు ఆర్ రాజారిసి వీరు బెంగళూరు బేస్డ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీరు ఇక్కడ పరిశోధనలు చేయడం అనేది జరిగింది ఈ శాండల్వుడ్ ట్రీస్కి సంబంధించి. సో వీరి పరిశోధనల ప్రకారము ఇక్కడ ఈ శాండల్వుడ్ అనేది ఎక్కువగా ఈ మరయూర్ ఆఫ్ కేరళ, ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, మరయూర్ ఆఫ్ కేరళ అండ్ వేరియస్ రిజర్వ్ ఫారెస్ట్స్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో ఉన్న వివిధ రిజర్వ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ ద హిల్స్ ఆర్ హెవీలీ ఇన్ఫెక్టెడ్ విత్ ద శాండల్వుడ్ స్పైక్ డిసీజ్. ఈ శాండల్వుడ్ స్పైక్ డిసీజ్కి సంబంధించి ఎక్కువగా ఈ ప్రాంతాలలో వీటి యొక్క ఈ వ్యాధి యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో వీరు చెప్పడం జరిగింది. సో ఇంకా ఈ వ్యాధి వలన వీరికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే సో ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్ని కింది భాగంలో కట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అయిన ట్రీ భాగం, చెట్టు యొక్క భాగం ఏదైతే ఉందో ఆ చెట్టు యొక్క భాగాన్ని తొలగించి సో ఈ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువగా విస్తరించకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఉందని వీరు ఈ పరిశోధనలో తెలపడం అనేది జరిగింది. సో ఈ డిసీజ్ రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి పైథోప్లాస్మా అనే బ్యాక్టీరియా. ఈ నేమ్ గుర్తుంచుకోండి, పైథోప్లాస్మా అనే బ్యాక్టీరియల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దేని వలన ఈ వ్యాధి, ఏ వైరస్ వలన ఎక్కువగా ఈ వ్యాధి సంభవిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్. సో పైథోప్లాస్మా అనే బ్యాక్టీరియా వలన. సో ఇక్కడ వీరి పరిశోధనలో తెలిసింది ఏమంటే ఇక్కడ ఉన్న ఈ శాండల్వుడ్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ శాండల్వుడ్ చెట్లు సో దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ వ్యాధి వలన 1 నుంచి 5% మేరకు తగ్గిపోతున్నాయని కూడా వీరు ఇక్కడ ఈ పరిశోధనలో తెలపడం జరిగింది. సో SSD has been one of the major causes of decline the sandalwood production in the country for over the century. అంటే ఇది గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతుంది ఈ డిసీజ్ అనేది. సో దాని వలన ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ శాండల్వుడ్ చెట్లకి సంబంధించి సో వీటి యొక్క ప్రొడక్షన్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది గత కొన్ని శతాబ్దాల నుంచి. సో ద డిసీజ్ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ కొడగు. సో ఈ వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారంటే కొడగు అనే ప్రాంతంలో దీనిని కనుగొనడం జరిగింది. 1899 సంవత్సరంలో ఈ వ్యాధిని ఇక్కడ కనుగొన్నారు. సో మోర్ దెన్ ఏ మిలియన్ శాండల్వుడ్ ట్రీస్ వర్ రిమూవ్డ్ ఇన్ కొడగు. సో దాదాపుగా కొన్ని మిలియన్ చెట్లను ఈ కొడగు అనే ప్రాంతంలో తొలగించడం అనేది జరిగింది.
అండ్ మైసూరు రీజియన్ బిట్వీన్ 1903 అండ్ 1916. సో మనకు ఇండిపెండెన్స్ రాకముందు విషయం ఇది. సో 1903 నుంచి 1916 మధ్య ఈ కొడగు మరియు ఈ మైసూర్ ప్రాంతాల మధ్య ఈ డిసీజ్ ఎక్కువగా ప్రబలించడం వలన చెట్లను కొన్ని మిలియన్ చెట్లను ఇక్కడ రిమూవ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్లేసెస్ మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ డిసీజెస్ ఏదైతే ఉందో ఈ డిసీజెస్కి సంబంధించి ఎవరైనా ఆ చికిత్సను కనుగొంటే వారికి 10,000 రూపాయల బహుమతిని కూడా అప్పుడు మైసూర్ మహారాజా కూడా ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు దీని మీద పరిశోధనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సో సేలంలో కూడా ఈ వ్యాధి అనేది ప్రబలించింది, సేలం అనే ప్రాంతంలో. సో 1917 నుంచి 1925 మధ్య ప్రాంతంలో దాదాపుగా 98,000 చెట్లను ఇక్కడ తీసివేయడం జరిగింది. సో ఈ వ్యాధి ఇక్కడ ప్రబలడం వలన కర్ణాటక రాష్ట్రంలో ఈ శాండల్వుడ్ చెట్లకు సంబంధించి సో వీటి యొక్క ప్రొడక్షన్ అనేది దాదాపుగా 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య ప్రాంతంలో దాదాపుగా 25% మేర క్షీణించింది ఇక్కడ. So the devastating impact of natural habitats resulted in sandalwood being classified as vulnerable by the International Union for Conservation of Nature in 1998. సో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలడం వలన ఇది క్రమక్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో సో ఈ ఇంటర్నేషనల్ IUCN ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్, సో దీనిని వర్నరబుల్ కేటగిరీలో చేర్చడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో 1988 సంవత్సరంలో ఈ వల్నరబుల్ అనే కేటగిరీలో ఈ శాండల్వుడ్ అనే చెట్లను చేర్చడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయినాయి అదే అనే అంశం, అదేవిధంగా ఇది ఎక్కువగా ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి, సో IUCN దీనిని ఏ లిస్ట్లో చేర్చింది, సో ఎప్పటి నుంచి ఈ డిసీజెస్కి సంబంధించిన ప్రభావం అనేది ఈ చెట్ల మీద ఉంది అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ప్రెసిడెంట్ గివ్స్ అసెంట్ టు ఫార్మ్ బిల్స్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇటీవల పార్లమెంటులో 3 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకమైన సంస్కరణలు తీసుకొస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు సంబంధించి రాజ్యసభలో కొంత గందరగోళం అనేది నెలకొంది. సో ఫైనల్గా పార్లమెంటుకు సంబంధించి లోక్సభ మరియు రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. ప్రస్తుతం సో రాష్ట్రపతి ఈ బిల్లుల మీద కూడా సంతకం చేయడం అనేది జరిగింది. సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గేవ్ అసెంట్ టు 3 continuous farms bills in that have triggered farmer protest, especially in Punjab, Haryana. సో ఎక్కువగా పంజాబ్ మరియు ఈ హర్యానా ప్రాంతంలో ఈ రైతులు ఎక్కువగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ బిల్లులకు సంబంధించి. అయితే ప్రస్తుతం ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన యొక్క ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. సో ఆ బిల్ నేమ్స్ వచ్చేసి ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020, ద ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అజ్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020 అండ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020. ఈ 3 బిల్లులకు ప్రస్తుతం ఆమోదం అనేది లభించింది రాష్ట్రపతి చేత. అయితే ఈ 3 బిల్లులకు సంబంధించి మరికొన్ని అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మొదటి బిల్లు కనుక ఒకసారి మనం తీసుకుంటే స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఈ రైతులు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, అసలు యాక్చువల్గా ఈ చట్టంలో ఏముంది అనే అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈ స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా సో రైతులు పండించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను వారు తమ రాష్ట్రంలో కానీ లేకపోతే రాష్ట్రం బయట వేరే ఎక్కడైనా కానీ తమ ఇష్టం వచ్చిన చోట స్వేచ్ఛగా విక్రయించుకునే వెసులుబాటు అనేది ఈ చట్టం ద్వారా రైతులకు కల్పించబడింది. అదేవిధంగా మనకు ఈ రైతులు పండించిన పంటలు జనరల్గా మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో
గతంలో ఉన్న నిబంధనల ప్రకారము సో ఆ మార్కెట్ యార్డుల్లో మాత్రమే విక్రయించాల్సిన అవసరం అనేది ఉంది. ఈ చట్టం వచ్చిన తర్వాత సో వీరు ఈ మార్కెట్ యార్డుల్లో తమ యొక్క ఉత్పత్తులను విక్రయించాల్సిన అవసరం అనేది లేదని స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొన్నారు. సో అదేవిధంగా ఆన్లైన్ విక్రయాలను కూడా ఈ చట్టం ద్వారా కల్పించడం అనేది జరిగింది. సో నేరుగా రైతులు తమ యొక్క ఆహార ఉత్పత్తులను వివిధ సంస్థలకు ఆన్లైన్లో అమ్ముకునే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక ప్రాంతంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఒక గ్రూపుగా ఒక సంఘంగా ఏర్పడి సో తమకు ఆ సంఘానికి సంబంధించి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుని క్రయ విక్రయాలు చేపట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, రైతు ఉత్పాదక సంఘాలు మరియు వ్యవసాయ సంఘాలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ఈ చట్టం ద్వారా కల్పించబడింది. సో దీనికి సంబంధించి ఆదాయపు పన్ను చట్టం కింద ఒక పాన్ నెంబర్ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో రైతులపై కానీ లేకపోతే వ్యాపారులపై కానీ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు ఏదైతే ఉన్నాయో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సో వాటిపై కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి రుసుములు కానీ పన్నులు కానీ విధించడానికి వీల్లేదని ఈ స్పష్టంలో పేర్కొనడం జరిగింది. అయితే ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ రైతులు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనే అంశాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ చట్టంలో కనీస గిట్టుబాటు ధర, దీనినే ఎంఎస్పి అంటారు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అని కనీస గిట్టుబాటు ధరకు సంబంధించిన ప్రస్తావన అనేది సో భవిష్యత్తులో ఉంటుందో లేదో అనే అనుమానాలు ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది రైతులు. అదేవిధంగా ఇక్కడ ఈ రైతులకు సంబంధించి వారు స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే అంశం ప్రతిపాదించినప్పటికీ సో వీరిచ్చిన మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర కంటే తక్కువగా ఎవరు కొనకూడదు అనే నిబంధన అనేది ఇక్కడ ఈ చట్టంలో ఎక్కడ పేర్కొనలేదు అని ఒక నిరసన అనేది వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే సో ఖచ్చితంగా ఇది చట్టంలో పేర్కొనాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే చట్టంలో లేదు కాబట్టి సో మద్దతు ధర కన్నా తక్కువగా డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారులు. సో అప్పుడు వారు సో ఈ వ్యాపారులు ఒక మూకుమ్మడిగా ఏర్పడి ఒక ధరను ఫిక్స్ చేసి ఆ ధరకే రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఒక గమనించాల్సిన అంశం ఇది ఈ చట్టంలో. ఇంకొక అంశం వచ్చేసి ఈ స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి ఈ మార్కెట్కు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఈ చట్టంలో ఇవ్వలేదు కాబట్టి సో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మార్కెట్లను శాసించే అధికారాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా సో ఈ మార్కెట్లో ఒక మోనోపాలీ వ్యవస్థగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని కూడా సో రైతులు తమ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వీరు ఈ కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ కనీస మద్దతు ధర కంటే సో తక్కువకు కొనుగోలు చేస్తే వారికి జైలు శిక్ష లేకపోతే జరిమానా లాంటివి విధించాలని ఆ నిబంధనలు చట్టంలో పేర్కొనాలని కూడా ఈ రైతులు ఇక్కడ కోరడం జరుగుతుంది. అయితే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఈ మద్దతు ధరను ఇప్పటి వరకు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో సో ఏ చట్టంలోనూ వీటి యొక్క ప్రస్తావన అనేది లేదు అని సో అది కేవలం ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ పరిధిలోని అంశం అని ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇక రెండవది తీసుకుంటే ఒప్పంద వ్యవసాయ చట్టం ఇది. సో ఈ ఒప్పంద వ్యవసాయ చట్టం దీనినే మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందం ప్రకారము ఒక రైతు పంట వేసే ముందే ఒక వ్యాపారితో కానీ లేకపోతే ఒక సంస్థతో కానీ ఒప్పందం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో
ఆ ఒప్పందం చేసుకునే సమయంలోనే ఒక ధర అనేది వారు ఫిక్స్ చేసుకుంటారు. సో, ఈ పంట చేతికొచ్చిన తర్వాత అదే ధరకు ఆ ఒప్పందం చేసుకున్న సంస్థలు ఈ రైతు నుంచి పంటను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో, ఒకవేళ ఈ పంటకు సంబంధించిన కాల పరిమితి 5 సంవత్సరాలకు గనక మించి ఉంటే, ఆ 5 సంవత్సరాలకు మించి ఉంటే తప్ప ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది గరిష్ట పరిమితి 5 ఏళ్ల వరకు ఉంటుందని కూడా ఇక్కడ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ ఒప్పందంలో కొనుగోలు చేసే పంట మరియు దాని ధర ఏదైతే ఉందో ఆ ధరలను వీరు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకుంటారో అప్పుడే స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్‌లో కూడా ఆ ధరలను పేర్కొనాలి. సో, మార్కెట్‌లో ధరలు ఒకవేళ తగ్గినప్పటికీ లేదా పెరిగినప్పటికీ ఆ ఒప్పంద పత్రంలో అప్పుడు ఏదైతే వారు ఒప్పందం చేసుకున్న ధరలు ఉంటాయో ఆ ధరలను వ్యాపారి ఖచ్చితంగా ఆ రైతుకు చెల్లించి ఆ పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఈ చట్టంలో ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో, ఒకవేళ ఈ ధర ఏదైతే ఉందో ఈ ఒప్పందపు ధర, సో ఆ ధర ఇచ్చిన ధర కంటే ఆ రోజు ఒకవేళ సపోజ్ ఒప్పందం చేసుకున్నప్పుడు ₹1000 ధర ఉందనుకోండి. సో, ఆ పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్ ధర సపోజ్ 1200 ఉంటే, సో ఆ మార్కెట్ ధర ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ ధరను రైతులకు చెల్లించాలని కూడా ఇక్కడ ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఒక ప్రయోజన అంశంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ ఒప్పంద అమలుకు సంబంధించి ఏదైనా రైతులకు సంబంధించి ఈ సంస్థలకు వ్యాపారికి మధ్య ఏదైనా వివాదం గనక తలెత్తే, సో దానికి సంబంధించి ఆ సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక వివాద పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దాన్ని కూడా ఈ ఒప్పంద వ్యవసాయ చట్టంలో పేర్కొన్నారు. సో ఈ ఒప్పంద చట్టం ప్రకారము ఈ వివాదాలన్నీ ఒక కన్సిలియేషన్ బోర్డుకు ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. దాదాపుగా 30 రోజుల్లోపు ఆ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు వివాదాలను పరిష్కరించలేకపోతే సో ఆర్డీఓ స్థాయి అధికారిని సంప్రదించే అవకాశం అనేది ఈ చట్టంలో కల్పించడం జరిగింది. సో ఒకవేళ ఈ ఆర్డీఓ ఇచ్చే ఆదేశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సంతృప్తికరంగా లేకపోతే కలెక్టర్ లేకపోతే అదనపు కలెక్టర్ నేతృత్వంలోని ఒక అప్పిలేట్ అథారిటీ ముందు సవాల్ చేసే అవకాశం అనేది రైతులకు ఇక్కడ కల్పించబడింది. సో ఒకసారి వీరు అప్పిలేట్ చేసుకున్న తర్వాత 30 రోజుల్లోపు కలెక్టర్ దాన్ని పరిష్కరించాలి. ఒకవేళ ఈ ఒప్పందానికి విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారిపై ఈ అప్పిలేట్ అథారిటీ జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి రైతులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఒకసారి మనం గమనిస్తే, ఈ ఒప్పందానికి సంబంధించి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏదైతే ఉందో సో ఇందులో ఎక్కువగా ఈ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ సంస్థలదే ఎక్కువగా షేరింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఒప్పంద పత్రాలను ఆ ప్రైవేటు పార్టీలే తయారు చేసుకొని సో రైతులను కేవలం సంతకాలకే పరిమితం చేసి సో బలవంతంగా రైతులచే సంతకం పెట్టించే అవకాశం కూడా ఉంటుంది. సో ఎందుకంటే మన దేశంలో చాలామంది రైతులకు అక్షరాస్యత అనేది లేదు. అదేవిధంగా వీరికి చట్టాలకు సంబంధించి న్యాయానికి సంబంధించి సో పెద్దగా పరిజ్ఞానం అనేది ఆ రైతులకు లేనందున సో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కంపెనీలు వీరి యొక్క అక్షరాస్యతను అలుసుగా తీసుకొని సో వారు నిర్ణయించిన ధరకే రైతులపై సంతకం బలవంతంగా పెట్టించుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఒప్పందాలకు సంబంధించి సో వివిధ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ను అర్థం చేసుకునేంత పరిజ్ఞానం కూడా ఆ రైతులకు ఉండదు. ఇది ఒక ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ ఒప్పందం వలన ఈ ప్రైవేట్ వ్యాపారులు మరియు ఈ ప్రైవేట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో సో వాటి మధ్య పోటీ నెలకొల్పడానికే పనికొస్తాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సో కొన్ని సందర్భాల్లో ఈ ప్రైవేటు సంస్థలు ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో సో ఈ వ్యాపారులు ఒక గ్రూపుగా ఏర్పడి రైతులను మోసం చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి సో ఈ చట్టంలో
ఈ మోసాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి విధానం అనేది ఈ చట్టంలో ఇక్కడ పేర్కొనలేదు. సో ఇక మరొకటి వచ్చేసి నిత్యావసర వస్తువుల సవరణ చట్టం అని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి చట్టంలో ఉన్న అంశాలు ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ ఆహార వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎరువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులని నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చే అధికారము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో మార్కెట్లో ఆ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న డిమాండ్ మరియు సప్లై ఏ విధంగా ఉంది అనే అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వము ఆయా వస్తువులను నియంత్రించే అధికారం అనేది ఈ నిత్యావసర వస్తువుల సవరణ చట్టం కల్పించడం జరిగింది. ఈ తాజా సవరణ చట్టం ద్వారా ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్న చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బంగాళాదుంపలు, ఉల్లి, వంట నూనె గింజలు మరియు నూనెలను ఈ జాబితా నుంచి తొలగించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ లిస్ట్ ఒకసారి మీరు గుర్తుంచుకోండి. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బంగాళాదుంపలు, ఉల్లి, వంట నూనె గింజలు, నూనెలు ఈ నిత్యావసర జాబితాల నుంచి తొలగించడం అనేది జరిగింది ఈ నూతన చట్టం ప్రకారం. యుద్ధాలు సంభవించిన సమయంలో లేకపోతే కరువు కాటకాలు సంభవించిన సమయంలో అసాధారణంగా ధరలు పెరగడం అనేది జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితుల్లో వీటిపై కేంద్రం పరిమితులు విధించడానికి వీల్లేదని కూడా ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. వీటి నిల్వలకు సంబంధించి పరిమితులు విధించాలి అని అనుకుంటే తప్పనిసరిగా ధరల పెరుగుదలనే అందుకు కారణమై ఉండాలి అని కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ ఉద్యానవన ఉత్పత్తుల ధరలు 100% పెరిగినప్పుడు త్వరగా పాడవని ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 50% పెరిగినప్పుడు మాత్రమే నిల్వలపై కేంద్రం పరిమితులు విధించడానికి వీలవుతుంది. ఈ కండిషన్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ ఉద్యానవన ఉత్పత్తుల ధరలు 100% పెరిగినప్పుడు, త్వరగా పాడవని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 50% పెరిగినప్పుడు మాత్రమే నిల్వలపై కేంద్రం పరిమితులు విధించవచ్చు. ఈ లోపు ఉంటే కేంద్రానికి ఎటువంటి అధికారం అనేది ఉండదు. ఈ పెరుగుదల లెక్కను ఏ విధంగా తీసుకుంటారంటే గత 12 నెలల కాలంలో ఉన్న ధరల ఆధారంగా కానీ లేకపోతే గత 5 సంవత్సరాల్లో ఉన్న సగటు చిల్లర ధర, అందులో ఏది తక్కువైతే అది ఆ ధర ప్రకారము దానిని ఒక ఆధారంగా తీసుకొని ఈ అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు తెలిపిన ప్రధానమైన అభ్యంతరం ఏమిటి అంటే దిగుబడులు వచ్చిన సమయంలో ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ నిల్వ చేసుకున్న సమయంలో ధర తక్కువగా ఉన్నప్పుడు ధరను వీరు కృత్రిమంగా పెంచి మార్కెట్లో డిమాండ్ను కల్పించే ఒక వాతావరణాన్ని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకోవచ్చును. ఆల్రెడీ మనం గతంలో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ ఉల్లి ధర పెరిగినప్పుడు కానీ లేకపోతే టమాటా ధర పెరిగినప్పుడు కానీ చాలా కంపెనీలు ఉల్లికి సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో నిల్వలను సేకరించి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా ఒక కృత్రిమమైన డిమాండ్ను మార్కెట్లో కల్పిస్తారు. ఇది ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకోవచ్చును. మార్కెట్లో డిమాండ్ను నియంత్రించే అధికారం అనేది ఈ పెద్ద కంపెనీలకు వస్తుంది అని రైతులు దీనికి అభ్యంతరం చెప్తున్నారు. ఇది ఈ 3 చట్టాలకు సంబంధించి క్లియర్గా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ రైతులు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు, చట్టంలో యాక్చువల్గా ఏముంది అనే అంశాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఏ సోల్జర్ టర్న్ పొలిషన్ బిడ్స్ ఎడ్యూ అనే ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరణించడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇది. ఇతను
1938లో జన్మించాడు. సో ఇతని యొక్క వయసు వచ్చేసి దాదాపుగా 82 సంవత్సరాలు. ఇతను కేంద్ర మాజీ మంత్రి మరియు బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు. అదేవిధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే ఉన్నారో అతనికి అత్యంత ఆప్తుడుగా ఇతన్ని చెప్పడం జరుగుతుంది, జస్వంత్ సింగ్ని. సో ఇతను మరణించడం అనేది జరిగింది ప్రస్తుతం. సో ఇతను గతంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో జస్వంత్ సింగ్ సో లోక్సభలో సభ్యుడిగా సేవలు అందించడంతో పాటు కేంద్ర కేబినెట్లో కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ వాజ్పేయి ప్రభుత్వం ఏదైతే ఉందో వాజ్పేయి ప్రభుత్వంలో సో ఈయనకు చాలా ఎక్కువగా నేమ్ రావడం జరిగింది. సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభాన్ని పరిష్కరించే వ్యక్తిగా జస్వంత్ సింగ్ పేరు అనేది ఈ వాజ్పేయి ప్రభుత్వంలో ఎక్కువగా వినపడింది. సో ఇతనికి సంబంధించి సో మరికొన్ని ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను 1998 మరియు 2002 ఈ సంవత్సరాల మధ్య ఇతను విదేశాంగ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. 1998 మరియు 2002 మధ్యలో ఇతను విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే వాజ్పేయి. సో 1998లో ఒకసారి మనం తీసుకుంటే అక్కడ మనకు ఈ పోఖ్రాన్ 2 అణు పరీక్షలు అనేది జరపడం జరిగింది. సో ఆ 1998లో జరిగిన ఈ అణు పరీక్షల తర్వాత పాక్తో మనకు ఈ కార్గిల్ యుద్ధం అనేది సంభవించింది. 2001 సంవత్సరంలో భారత్ పాక్ శిఖరాగ్ర సమావేశము మరియు అణు పరీక్షలకు సంబంధించి అమెరికాతో నెలకొన్న తీవ్ర వివాదాస్పద అంశం ఏదైతే ఉందో అటువంటి అంశాలను తీసుకొని ఇతను చాలా పరిణతితో వీటిని పరిష్కరించడం అనేది జరిగింది. సో అమెరికాతో జరిపిన దౌత్య చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ దౌత్య చర్చల్లో ఈ జస్వంత్ సింగ్ చూపించిన వివేకానికి అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్ట్రోబ్ టాల్బోట్ ప్రత్యేకంగా ప్రశంసించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 1999 డిసెంబర్లో భారత విమానం హైజాక్ గురవడం జరిగింది. సో ఇది కూడా మరొక ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చును ఇతనికి సంబంధించి. సో అప్పుడు ఈ హైజాక్ సంబంధించి ఆ విమానంలో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించడంలో ఇతను కీలకమైన పాత్రను పోషించడం అనేది జరిగింది. అక్కడ మౌలానా మసూద్ అజహర్ సహా సో 3 ఉగ్రవాదులు అనేది ఆ విమానాన్ని అప్పుడు హైజాక్ చేయడం అనేది జరిగింది. సో దాన్నే మనము కాందహార్ ఇన్సిడెంట్గా మనం చెప్పుకుంటాము. సో ఇటువంటి కీలకమైన చర్యల్లో ఇతను తన యొక్క సేవలను కొనసాగించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇతను 1998 మరియు 1999 మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సో ఈ అంశాలన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే విత్ స్టోరీస్ ఆఫ్ ఇన్నోవేషన్ పిఎం స్ట్రెస్సెస్ ఫార్మర్స్ ద హార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ నేషన్ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనిపించింది. సో నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రైతులకు సంబంధించి. అదేవిధంగా కొన్ని స్టోరీస్కి సంబంధించి ఆ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో కథలు, ఆ కథలకు సంబంధించి అవి మన సంస్కృతిలో ఒక భాగం అని కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి కూడా ఒక ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. సో 2014 సంవత్సరంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు మరియు ఈ కూరగాయల సాగుదారులు ఎక్కువగా లాభపడ్డారు అని. సో ఇప్పుడు ఈ ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ అనేది లభించిందని
సో ఇటీవల తీసుకొచ్చిన ఆ 3 చట్టాల గురించి కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. సో అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ సంబంధించి అంటే కథలకు సంబంధించి సో కథలు చెప్పడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉంది అని సో సైన్స్‌కు సంబంధించిన కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు ప్రస్తుతం ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇతను బెంగుళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ సభ్యులతో కూడా తన యొక్క చర్చలు ఇక్కడ కొనసాగించడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి, బెంగుళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ. సో అదేవిధంగా సెప్టెంబర్ 28 సో షహీద్ భగత్ సింగ్ జయంతి అని కూడా ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 28 వచ్చేసి షహీద్ భగత్ సింగ్ జయంతి, ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే రైతుల త్రాసులో ఆ 3 చట్టాలు అని సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఇది. సో సొమ్ము చెల్లించకుండా మోసగిస్తే 10 లక్షల జరిమానా అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ చట్టాలు ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది. అంటే నిన్నటి నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఈ చట్టాలను రాష్ట్ర గెజిట్లో నోటిఫై చేయడం ద్వారా అమల్లోకి తీసుకురావాలని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలకు సంబంధించి ఏదైనా నిబంధనలు అదనంగా చేరిస్తే సో వాటిని కూడా ఆ గెజిట్ నోటిఫికేషన్లో తెలపాలి అని చెప్పడం జరిగింది. ఈ చట్టాల ప్రకారము రైతుల నుంచి పంటను కొన్న రోజే వ్యాపారి సొమ్ము చెల్లించాలి. ఒకవేళ ఆ రోజు చెల్లించకపోతే 3 పని దినాల్లో చెల్లిస్తానని రసీదులో ఆ వివరాలను రాసి రైతుకు ఇవ్వాలని కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చెల్లించకపోతే సో ఆ వ్యాపారికి గరిష్టంగా 10 లక్షల వరకు జరిమానా విధించాలని ఈ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య చట్టం స్పష్టం చేయడం జరిగింది. సో ఇక మరొక అంశం వచ్చేసి పండ్ల రవాణాకు కిసాన్ రైళ్లు అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో కాలానుగుణంగా పండే వివిధ రకాల పండ్లు ఏవైతే ఉన్నాయో సో వాటి రవాణా కోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. సో ఇక్కడ ఈ కిసాన్ రైళ్లకు సంబంధించి కూడా ఈ ఒక ప్రణాళికను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిసెంబర్ మరియు జనవరి నెలలకు సంబంధించి నాగపూర్ నుంచి ఢిల్లీ వరకు ఒక కిసాన్ రైలు మరియు ఈ కీను రకం నారింజ పంటకు సంబంధించి పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిస్సాకు సంబంధించి ఒక రైలు, ఏప్రిల్ జూన్లలో మామిడి పంటకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఒక కిసాన్ రైలు, మార్చి డిసెంబర్ నెలలో ఉల్లి అరటి వీటికి సంబంధించి ఉల్లికి సంబంధించి నాసిక్ నుంచి ఢిల్లీ, అరటి జలగాం నుంచి ఢిల్లీ, ఏప్రిల్ టు నవంబర్ నెలలో సపోటా సంబంధించి సూరత్, వల్సాద్, నవసరి నుంచి ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన కిసాన్ రైళ్లను ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. సో ప్రస్తుతం దేవ్లాలి, దానాపూర్, అనంతపురం, ఢిల్లీ, యశ్వంత్పూర్, నిజాముల మధ్య కిసాన్ రైళ్లు అనేవి నడుస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది మూసీ నది ఏదైతే ఉందో ఆ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ సో ఒక టైం పీరియడ్ ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో 1 సంవత్సరంలోగా ఈ మూసీ ప్రక్షాళన చేయాలి అని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇక్కడ సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈ పర్యవేక్షణకు సంబంధించి ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ పేరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. జస్టిస్ విలాస్ అఫ్జల్ ఫుర్కర్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఈ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి విచారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఈ కమిటీ పేరు మీరు గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. జస్టిస్ విలాస్ అఫ్జల్ ఫుర్కర్ నేతృత్వంలో కమిటీ. దేనికోసం అంటే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన కమిటీ ఇది. సో దానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా
చెప్పడం జరిగింది. సో జాతీయ హరిత ట్రిబ్యునల్. సో ఇందులో ఉన్న ముఖ్య అంశాలు కనుక ఒకసారి మనం గమనిస్తే, నిపుణులు మరియు సంస్థల సహకారం తీసుకునే అవకాశం కూడా ఈ కమిటీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నదిలో ఉన్న కలుషిత భాగాన్ని శుభ్రపరిచేందుకు ఏదైనా కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులిచ్చే అవకాశాలను కమిటీ పరిశీలించవచ్చని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా బయోడైవర్సిటీ పార్కులు మరియు కృత్రిమ తడి భూముల ఏర్పాటు చేసే అవకాశం కూడా కమిటీకి ఇవ్వడం జరిగింది. కమిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా కలెక్టర్ నుంచి పొందాలి అని చెప్పడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్కు సంబంధించి కమిటీలో ఉన్న చైర్మన్ సభ్యుల గౌరవ వేతనాలను చైర్మన్తో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయించాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెట్టింపు సౌర విద్యుత్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. సో సాధారణంగా ఇంటి పైకప్పై అంటే రూఫ్ టాప్ పై లేదా వాటి ఆవరణలో సౌర విద్యుత్ పలకాల ఏర్పాటును మరింతగా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో గత సంవత్సరం అంటే 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్రానికి 12 మెగావాట్లు మంజూరు చేయగా, సో ప్రస్తుత సంవత్సరానికి 25 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ రూఫ్ టాప్ ప్లాంట్లను మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఒక ఇంటిపై సాధారణంగా 3 నుంచి 5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ రూఫ్ టాప్ పలకలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 3 నుంచి 5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి. సో 1 కిలోవాట్కి ఎంత ధర చెల్లించాలో ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తూ ఒక టెండర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో 1 కిలోవాట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ సౌర విద్యుత్ పరికరం ఏదైతే ఉందో, ఈ సౌర విద్యుత్ పరికరాలను ఇంటి భవనంపై లేదా ఆవరణలో ఏర్పాటు చేసుకుంటే రోజుకి సగటున 4 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే 1 కిలోవాట్కి రోజుకు 4 యూనిట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఇక్కడ 3 కిలోవాట్ల పలకాలు కనుక పెట్టుకుంటే నెలకు కనీసం 300 నుంచి 360 యూనిట్ల కరెంటు అనేది ఉత్పత్తి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ పలకాలు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో దానికి సంబంధించి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో 40% కేంద్రం రాయితీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 60,000 రూపాయలు ఒక సపోజ్ ₹1,00,000 ఖర్చు అయితే, సో అందులో 60% అంటే దాదాపుగా 60,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. సో మిగిలిన దానిని దాదాపుగా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని భరించాలి. సో ఇది సౌర విద్యుత్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే వైఎస్ఆర్ జలకళ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్ జలకళ అని ఒక నూతన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. సో దాదాపుగా 2,340 కోట్ల వ్యయంతో సో 2 లక్షల బోర్లకు ఉచితంగా తవ్వించనున్నారు ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకం ద్వారా. ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకానికి సంబంధించి ఈరోజు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకం అనేది వర్తిస్తుంది. సో మెట్ట భూములు ఎవరైతే ఉన్నారో ఆ మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించనున్నారు ఈరోజు. దీనిని ఉచిత బోర్ల పథకం అని కూడా చెప్పుకోవచ్చును. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 13 జిల్లాలో ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లను కల్పించి సో ఆ బోర్ల ద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రధానమైన లక్ష్యంగా ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని అమలు చేయనున్నారు.
సో ఇందులో ముఖ్యంగా వీరు చేసే వర్క్ ఏమిటంటే, సో ఈ సర్వే చేస్తారు ముందు, ఈ భూగర్భ జల సర్వే. ఆ సర్వే ప్రకారము ఎక్కడైతే నీళ్లు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ వీరు బోర్ను వేస్తారు. సో ఈ పథకం కింద వేసే ఈ బోర్లు ఏవైతే ఉన్నాయో, సో ఈ బోర్లకి సామాజిక ఆడిట్, దీన్నే సోషల్ ఆడిట్ అంటాము, సోషల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్. అదేవిధంగా ఒకసారి బోరు వేయడం పూర్తయిన తర్వాత దానికి జియో ట్యాగింగ్తో కూడిన ఒక డిజిటల్ ఫోటోను కూడా తీయడం జరుగుతుంది. మరొక అంశం, వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నాబార్డు చేయూత అని నామమాత్రపు వడ్డీకి దాదాపుగా 3,321 కోట్ల రుణం అందించనుంది నాబార్డ్. సో రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి మరింత ఆర్థికంగా బలం చేకూర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నాబార్డు కూడా తన వంతు సహాయాన్ని అందించనుంది. సో దీనికి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 3,321 కోట్లతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో ఈ సేకరించిన ఈ నిధి ద్వారా వీరు ఏం చేస్తారంటే, గోడౌన్లను నిర్మించడము, లేకపోతే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్లను నిర్మించడము, సో పీపీసీ ఎక్విప్మెంట్ని ఇవ్వడము, డయర్స్, సో ఇతర యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్, ఆరోగ్య సంరక్షణలో ఏపీ ఫస్ట్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఈ ఆరోగ్యము మరియు సంరక్షణ కేంద్రాల నిర్వహణ మరియు వైద్య సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో వరుసగా 3వసారి మొదటి ర్యాంకును పొందడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ అమలు చేస్తున్న పథకాలతో పాటు వివిధ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రతిభను కనబర్చిందని మనకి ఇక్కడ తెలపడం జరిగింది. సో ఈ కేంద్ర ఆరోగ్య పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ప్రతి నెల ర్యాంకులను ప్రకటించడం జరుగుతుంది. సో ఏపీ వరుసగా 3 సార్లు మొదటి స్థానంలో నిలిస్తే గుజరాత్ 2వ స్థానం, కర్ణాటక 3వ స్థానంలో ఉన్నాయి. సో టీకాల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మొదటి ర్యాంకును సాధించడం జరిగింది. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు ఈ టీకాల కార్యక్రమాన్ని 50% మాత్రమే అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ 73% పైగా టీకాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపడ్డానికి అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న 10 ప్రాంతాల్లో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది. ఆ 10 ప్రాంతాల పేర్లు ఇక్కడ మీకు ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి చక్రాయపేట, ప్రకాశం జిల్లాలో చంద్రశేఖరపురం, అనంతపురంలో కంబదూర్, కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల, వైఎస్ఆర్ జిల్లాలో ఎం కంబాలదిన్నె, అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ, వైఎస్ఆర్ జిల్లాలో పెండ్లిమర్రి, ప్రకాశం జిల్లాలో రుద్రసముద్రం, వైఎస్ఆర్ జిల్లాలో తొండూరు, అనంతపురం జిల్లాలో ఉరుచింతల. సో ఈ నేమ్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది నెగ్లెక్ట్ చేయకండి. సో ఈ నేమ్స్ గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాంతాలలో ఎక్కువగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో విద్యుత్ లభించే అవకాశం అనేది ఉంటుంది. సో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. సో ఇందులో మొదటి దశలో దాదాపుగా 6,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ బీసీ కార్పొరేషన్లకు 17,637 కోట్లని
సో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 52 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా 17,637 కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ బీసీ కార్పొరేషన్లకు నిధులను కేటాయించడం జరిగింది. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి బీసీ మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా లబ్ధిదారులకు ఆదాయ సృష్టి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టనుంది. సో ఆల్రెడీ ప్రతి సంవత్సరానికి 18,750 రూపాయలను వైఎస్ఆర్ చేయూత అనే పథకం కింద ఆర్థిక సహాయంగా అందిస్తుంది. వాహన మిత్ర అనే పథకం ద్వారా బీసీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయలు, మత్స్యకార భరోసా పథకం ద్వారా ఇచ్చే 10,000 రూపాయలు కూడా బీసీ కార్పొరేషన్ల ద్వారానే వారికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ నేస్త పథకం అనే పథకం ఏదైతే ఉందో దాని ద్వారా సో ఒక్కొక్క చేనేత కుటుంబానికి సంవత్సరానికి దాదాపుగా 24,000 సహాయాన్ని అందించనున్నారు. సో దీనిని కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. సో జగనన్న చేదోడు పథకం, ఈ పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు అందించే మొత్తంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక మరియు వైఎస్ఆర్ ఆసరా పథకాల ద్వారా నిధులు కూడా ఈ బీసీ కార్పొరేషన్ల ద్వారానే అందడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పథకాల పేర్లని గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఈ కాకతీయులకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇది సెకండ్ క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైన వాటిని గుర్తించండి. మూడవ క్వశ్చన్, తులుంగ్లా ఎక్కడ ఉంది? ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అన్ని పేపర్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి కోర్సెస్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ అనేది కొనసాగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. ఇందులో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా సెక్షన్ వైజ్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీకు ఈ టెస్ట్లకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్ మరియు మెటీరియల్కి సంబంధించి 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలి అనుకుంటే సో ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.